మనమేమో ఇటుపక్క ఇక లేడీస్ టైలర్ తర్వాత మీకు తెలియదే ఉంది, సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ చేసాం, అందులో చాలా వరకు 100 రోజులు ఆడి ఎంటర్టైన్మెంట్ మీ అందరినీ ప్రైమ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మామూలు మనిషి వరకు కూడా నవ్వించిన హీరోగా చివరికి నాకు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్లు కానీ ఇవన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నేను ఇటు సైడ్కి వెళ్ళిపోయాను, అందుకని పెద్దగా ఎక్కువ కాంబినేషన్ కుదరలేదేమో అది యాక్చువల్గా. అదే కమర్షియల్, బాగా ఆడితేనే కమర్షియల్ కదా. 38 సంవత్సరాలు సినిమా వచ్చి 38 years. అవును, 38 years, 38 సంవత్సరాలు లేడీస్ టైలర్ వచ్చి. కానీ అదృష్టం ఏంటా అంటే పెద్దగా షేపులు మారలా ఇద్దరి. ఒకవేళ ఇది ఇలా ఈ కుర్చీ పట్టకుండా ఈ షేపులు అయిపోయినట్టయితే మనం కూడా ఏం చేయగలిగి ఉండేవాళ్ళం కాదు. బట్టలు కొట్టింది మీరు కదా. కొట్టిందండి దెబ్బ, వేసింది వేసింది వేసింది. ఇలాగే ఉండేది షూటింగ్ దగ్గర, ఇంతే గోల. అయ్య బాబోయ్, గోల గోలండి బాబోయ్, చాలా సంతోషం. నేను 2 బ్లౌజులే కదా నిన్ను కుట్టమన్నాను, నువ్వెందుకు ఈ 3వ 4వ తెచ్చావు, షేపులు బాగున్నాయి నేనే కుట్టానండి అని అంటారు. గుర్తుందిగా, ఇదేంటి నిన్నెందుకు కుట్టావు, నేను కుట్టమనలేదు కదా అని అంటే షేపులు బాగున్నాయని నేనే కుట్టానంట. అంటే అలా ఉండేది ఫన్ ఆ రోజున. 100% సక్సెస్ఫుల్ చేసాం. ఎందుకు తను వేరే రూట్లో వెళ్ళిపోయింది, నేను వేరే రూట్లో వచ్చాను. అర్చన గారు, నేషనల్ అవార్డు అందుకున్న మీరు ఎందుకు సినిమాలు తక్కువ చేశారు అంటే, రీసెంట్గా నాకు తెలిసి మధ్యలో చోర్ బజార్ అయితే సినిమాలు చేశారు అంతే, ఎందుకు చాలా తక్కువ చేయాల్సి వచ్చింది అంటే? ఇంత క్రితం అడిగిన ప్రశ్న కూడా అదే, దానికి ఆయన సమాధానం చెప్పారు, నేను సమాధానం చెప్పాను. 5 సినిమాలు వస్తే ఒక్క సినిమా ఒప్పుకుంటాను, అంతేకాకుండా లాంగ్ గ్యాప్ ఎప్పుడూ ఇస్తూ ఉంటాను నేను. క్యారెక్టర్సు, స్క్రిప్టు, అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ఒక కథ చెప్పి ఇంకొక కథలో యాక్ట్ చేయవలసి వస్తుంది ఈ మధ్య ఆర్టిస్టులకి చాలామందికి. చెప్పే కథ ఒకటి, ఇది ఆ కథలో కదా, ఆ కథ కదా మనం ఒప్పుకున్నాం అని అనుకుంటున్నాం, కానీ అది వేరే కథగా ఉంటుంది. అంతేకాకుండా మరొకటి ఏంటంటే 100 సీన్స్ చేస్తే ఒక ఆర్టిస్టు 10 సీన్స్ అన్నా వస్తాయో లేదో కూడా తెలియదు ఈ రోజుల్లో. ఇది కూడా జరుగుతుంది. సో నా స్పేస్ అనేది నాకు ఉంటేనే కదా నేను చేయగలను. ఇప్పుడు షష్ఠి పూర్తిలో మా స్పేస్ మాకుంది, ఆ స్పేస్ కావాలి కదా. అంతేకాకుండా 300 సినిమాలు చేసినా 400 సినిమాలు చేసినా పర్సనల్గా కూడా నచ్చేది 4 సినిమాలు నచ్చుతాయి, లేకపోతే 3 సినిమాలు నచ్చుతాయి. నిరీక్షణ ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్, దాసి ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్. అలా మార్క్ ఉండే సినిమాలు ఒప్పుకుంటాను ఇప్పుడును. అలా మిస్ఫైర్ అయినా సరే దట్ విల్ నాట్ గివ్ ఎనీ ప్లెజర్ టు మీ. సార్ రాంది ప్రసాద్ గారు, నా పేరు వెంకట్, 10TV సార్. హాయ్. మీ ఏజ్ ఉన్నటువంటి నటులందరూ కూడా ఇప్పటికి కూడా హీరోలుగా చేస్తూ హీరోయిన్స్ డ్యూయట్స్ చేస్తున్నారు, కానీ మీరు మాత్రం సెలెక్టెడ్గా చేసుకుంటూ షష్ఠి పూర్తి దాకా వెళ్ళిపోయారు, ఎందుకు సార్? జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఐ జస్ట్ సెలెక్ట్, అదంతా బుల్షిట్ కింద లెక్క. నాకు సంబంధించినంతవరకు మనకొచ్చే అవకాశాలండి. నేను ఎప్పుడూ ఏం నమ్ముతానంటే మనకంటే మనకు వచ్చిన అవకాశం గొప్పది. ఆ నలుగురు లాంటి క్యారెక్టర్ నాకు రాలేదనుకోండి, నేను చేయగలిగింది ఏముంటుంది? ఇప్పుడు లేడీస్ టైలర్ చేసిన వాడు ఆ నలుగురు చేశాడా అని ఎవడన్నా ఫారిన్ నాటికి ఎవరికైనా చూపించండి ఆ 2 సినిమాలు, వాడెవడో వీడెవడో అంటారు. అంత వేరియేషన్స్ మనకి అవకాశాలు రావడం, బహుశా నాకు తెలుసండి, నాకు వచ్చిన అవకాశాలే గొప్పవి నాకండి. ఈరోజు వరకు కూడా మీరు చెక్ చేస్తే కనుక, ఓ పక్క మొన్న కల్కి చూసుంటారు, కల్కిలో నేను ఆ క్యారెక్టర్ చేయవలసి వచ్చింది, బికాజ్ ఇట్స్ ఎ స్పెషల్, సంథింగ్ స్పెషల్. మహానటి యాక్ట్ చేసిన తర్వాత నాగశ్విన్ నాకు హీ హాజ్ బికమ్ ఎ వెరీ క్లోజ్ టు మీ, ఎంత లవ్లీగా ఫ్రెండ్ అయిపోయాడు అని అంటే మీ మీదే ఓపెన్ చేసుకుంటాను నేను అనుకుని